हाँ ज़रा उठाओ ना। हाँ 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 नीचे पकड़ो नीचे। हाँ మళ్ళీ బండి ఇంకొక టాటా ఏస్లో ఎక్కించేసిన. ఈ సిచ్యువేషన్ ఇది నాది ఇప్పుడు. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే నేను సిసు నుండి కాజా అయితే పోతున్నా. అటల్ టనల్ పైకి వెళ్ళి దగ్గర మనకు 180 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉందంట, ఒక 40 కిలోమీటర్స్. అయితే వర్షం పడుతుంది అనుకున్నా కానీ ఇప్పుడే ఆగిపోయింది. అందుకే రెయిన్ కోట్ వేసుకొని పెట్టుకుని ఎందుకన్నా మంచిదని చెప్పేసి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుండి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. సడన్గా మొత్తం ఫాగీ ఫెదర్ అయిపోయింది, అసలు ఏం అనిపిస్తలేదు. అండ్ నా గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి అదొక పరేషాన్. మళ్ళా పా ఏమనున్నదా, ఇప్పుడిప్పుడే ఎండ కనిపించింది నాకు పైన కొండల పైన. మళ్ళీ సడన్గా ఫాగ్ ఉన్నది. ఇప్పుడైతే నేను అటల్ టనల్ పైకి వెళ్ళి పోతున్నా. యాక్చువల్లీ అవసరం లేదు అటల్ టనల్ పైకి వెళ్ళి, బట్ 12 కిలోమీటర్సే ఉంది. ఇక అది కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అటల్ టనల్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇట్లకెళ్ళి సీదా మనము కిందికి పోయి అటల్ టనల్ వెళ్ళిపోయి అటల్ టనల్ నుండి మళ్ళీ రివర్స్ తీసుకొని కాజాకి వెళ్ళిపోదాం. నేను ఇన్నంత వరకు అయితే ఒక 45 to 50 కిలోమీటర్స్ మధ్యలో రోడ్లు మరీ డేంజరస్ అంటే డేంజరస్ ఉన్నాయంట. ఎట్లుంటాయో నాకు కూడా తెలియదు, కానీ నేను వీడియోస్ చూసిన కొన్ని నిన్న. ఇంకోటి నిన్న మొత్తం వర్షం పడ్డది కదా, సిచ్యువేషన్ ఏందో కూడా తెలియదు. చూద్దాం. ఇక ఇంత దూరం వచ్చినాము, స్పితి ఒకటి చేసేస్తే అయిపోతుంది. ఇక ఒక 3-4 డేస్లో అది కూడా అయిపోతుంది స్పితి. ఒక సర్క్యూట్ కొట్టేసినామంటే చలి అయితే నాకు అంత ఏం అనిపించలేదు, కానీ వెదర్ మాత్రం ఇట్లా ఉంది. ఈ ఆఫ్ రోడింగే దమ్మా ఖరాబ్ అవుతుంది మనకి. ఇప్పుడు దీనికే ఒక 5 నిమిషాలు ఈజీ పడుతుంది కిందికి దిగినకే. 2 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి మనం ఇట్లా పోతే మళ్ళీ మనకి ఆడ యూటర్న్ చెప్పుకోనికి ఉండనట్టున్నది. కాజా 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 ఇట్లా పోవాలి కాజాకి. యాక్చువల్ అయితే కాజాకి ఇట్లే పోవాలి. ఇదే అటల్ టనల్. ఆడ ఫోటో దిగడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే అక్కడ సైడ్ ఉంటుంది. ఇది ఎగ్జిట్ కదా, ఎంట్రీ అక్కడ సైడ్ ఉంది. మనాలి దాడిన మనాలి అక్కడ సైడ్ ఉంది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ కాబట్టి మనకు అంత ఆప్షన్ లేకుండే. పోతే పోనీ అని చెప్పి స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ అక్కడ పోయి యూటర్న్ తీసుకొని ఆప్షన్ లేకపోతే మళ్ళీ 20 కిలోమీటర్లు పోయేసి రావాలి. ఎందుకు అదేదో ఇట్లే వెళ్ళిపోతే అయిపోతుంది సీదా ఒకటైతవా. ఎదురుగా ఇట్లా మేఘాలు ఇట్లా జరుగుతున్నాయి. వాతావరణం మంచిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడైతే ఎక్కువ ఏమంటారు, వర్షం లేకుండా ఎండ లేకుండా మినిమల్గా ఉంది. 5 minutes later. 10 కిలోమీటర్లు వచ్చినా అంతే. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ బాగుంటుండే, బట్ వర్షం పడినందుకు ఇంకా గలీజ్గా అయ్యింది. సో మెల్లగా చూసుకొని పోవాలి. వామ్మో బండి జారుతుంది. రోడ్ ఎండిపోయి ఉంటే ఏం కాకపోవు, కానీ జర పచ్చిగా ఉంది కదా, స్లిప్ అయినట్టు అవుతుంది బండి. స్లోలీ మొత్తం స్లష్ ఉంది ముందు. వాయమ్మో వారనాయనో
సుక్కలు కనిపిస్తాయి. 40 కిలోమీటర్లు ఇట్లే పోవాలి ఇప్పుడు మనం. లదాఖ్ కన్నా కొంచెం టైం ఇచ్చింది నాకు. స్పితి అయితే టైం అయ్యలేదు. ఏంద్రా అయ్యా రోడ్ ఇట్లుంది. ఇంకా మనకు లగేజ్ ఉన్నది. దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష. వామ్మో ఇటు వాళ్ళ బాయ్ బాయ్ కాదా కాదా వాయమ్మో వారు నాయన ఈడెవడ్రో. వామ్మ అయ్యో నీ అమ్మ ఏం ఆఫ్ రోడింగ్ రా అయ్యా. అమ్మా షిక్కులో కనిపిస్తున్నాయి రా అయ్యా. పైకి సగం చినుకులు పడుతున్నాయి. ఒక అర్ధ గంట మనం ఈ కొండ దిగేంత వరకు వర్షం ఉంటుంది. ఇది వర్షం కాదు, పైన మబ్బులు గరుగుతున్నాయి. ఒక 50 కిలోమీటర్లు పోయినామంటే మనకి ప్రాబ్లం లేదు. ఇక సీదా మనం ఏమంటారు టార్మాక్ రోడ్ మధ్యలో కొంచెం ఆఫ్ రోడింగ్ అట్లా ఉంటుంది, కానీ కంటిన్యూస్గా ఆఫ్ రోడింగ్ అయితే ఉండదు అని విన్నా. అది ఎంతవరకు నిజమో కాదో నాకు కూడా తెలియదు. కానీ రోడ్ మీద కొంతమంది అయితే పోతున్నారు, సో అంత ప్రాబ్లం అయితే కాదు. వాళ్ళు పనులు కూడా ఎడవరుకుంటారో తెలియదు. కాదు అక్కడ పోయినామంటే మనకి ఇంకా రోడ్స్ ప్రాబ్లం లేదంట. నాకు తాబో చిట్కులు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, సెమీ అంటే మరీ ఇంత గలీజ్గా లేవు అని చెప్పి నిన్న. ఇప్పుడు వచ్చే 50 కిలోమీటర్స్ ఇప్పుడు మనం చేసే ఫస్ట్ 50 కిలోమీటర్స్ అయితే చాలా గలీజ్గా ఉందంట. నేచర్ ఎంత డేంజరో అర్థమైనట్టుంది ఇప్పుడు. నేచర్ ఎంత డేంజరో ఇప్పుడు అర్థమవుతుంది. సూర్యునికి ఎంత మంచిగా ఉన్నా కానీ నేచర్తో పెట్టుకోవద్దు. సూర్యునికి ఎంత మంచిగా ఉంటుందో అంతే డేంజర్ కూడా. ఈ వాటర్ క్రాసింగ్ ఇప్పుడు ఇంత నార్మల్గా ఉంది కదా, సాయంత్రం 4 గంటలకి పిచ్చలు ఎగిరిపోతాయి. అంత ఘోరంగా ఉంటుంది ఆ వాటర్ క్రాసింగ్లో. ఏరినంతా గ్లేషియరే, ఇది కరిగిపోయి వాటర్ క్రాసింగ్ ఇంకెక్కువవుతుంది. ఈ అమ్మ ఏంద్రా రోడ్ ఇది, చుక్కలు కనిపిస్తున్నాయి, బండి మొత్తం బురదలు ఇరుకుతుంది. నయ్యమైంది నిన్న రాందే మనం. నిన్న వచ్చుంటే శనికి స్టార్ట్ అవుతుండే, ఇంకా వర్షం ఉండే నిన్న.
అమ్మ ఇక్కడ గొంతునే ఉంది కదా అయ్యా. भाई जरा బండి ఇరికిపోయింది ఈడ. इधर रूट नहीं है. अच्छा नीचे का. अरे बाप रे. नहीं उधर बोले ऐसा बोले, उधर बोले तो ऐसा जाओ बोले, ऐसा जाओ बोले इसलिए इधर आ गया. हाँ ज़रा उठाओ ना. हाँ 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 नीचे पकड़ो नीचे. हाँ हाँ ఇట్లా తిప్పాలరా. గేర్ జామ్ అయిపోయిందా ఇది. ప్లీజ్ బండి మళ్ళీ బిస్కెట్ అయ్యింది. క్లచ్ ప్లేట్లు పోయినాయో గేర్ ఏం పోయిందో అర్థమవుతలేదు. బండి ముందుకు పోతలేదు. ఇప్పుడు ఏదైనా బండి వస్తే ఆపి దాన్ని ఎక్కియాలి. ఇక ఒక 20-30 మినిట్స్ అవుతుంది, ఇంకా ఏ వెహికల్ అయితే రాలేదు. చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ ఎట్లనో మనం మనాలి పోవాల్సిందే. ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా మళ్ళీ మనాలి పోవాల్సి వస్తుంది. ఇక ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అటు ఇటు బండ్లు తిరుగుతున్నాయి. మళ్ళీ బండి ఇంకొక టాటా ఏస్లో ఎక్కించేసిన. ఈ సిచ్యువేషన్ ఇది నాది ఇప్పుడు. బండి ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్. క్లచ్ ప్లేట్లు వీకినాయి బండివి, అందుకే బండి ఇందాక పోలేదు. క్లచ్ ప్లేట్లు వేయించేసిన, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించేసిన. ఈయనే ఒక రూమ్ కూడా బుక్ చేసుకున్నా. ఇప్పుడు హాస్టల్ అంటే నాకు ఒప్పుకోలేదు. మళ్ళా సామాన్ సగం సగం అక్కడిక్కడ పెట్టుకోవాలని చెప్పేసి ఇక 700 ఏమో పడ్డది. రేపు పొద్దుగాలనే 5 గంటలకు లేచి స్టార్ట్ అయితే ఇక్కడికి కాజాకి. ఇట్లాంటివి అవుతుంటాయి. ఇక చిన్న చిన్న వాటికి మనం భయపడి వెనకకి వెళ్ళిపోదాము అని అనుకుంటే వేస్ట్. నేను ట్రక్లో కూర్చున్నప్పుడు అదే అనుకున్నా, ఇడికెళ్ళి సీదా చండీగఢ్ కొట్టేసి ఢిల్లీ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అది కరెక్ట్ కాదు. ఇట్లాంటి చిన్న చిన్నవి అవుతుంటాయి. దానికోసానికి మళ్ళీ మనము మన ప్లాన్ చేంజ్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇలా స్టే చేస్తున్నా. అండ్ రేపు పొద్దుగాల ఇడికెళ్ళి కాజా స్టార్ట్ అవుతాను. నేను 3 డేస్ నుండి నేను అనుకున్నది ఏది కరెక్ట్ సరిగ్గా అవుతలేదు. నిన్న వర్షం పడ్డది, అలా ఇదయ్యింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్పితి కంప్లీట్ చేసే పోవాలి.
ఆ సర్కిట్ కొట్టే నేను హైదరాబాద్ పోతా, అప్పటి వరకు హైదరాబాద్ పోను. అబ్బా ఇగో గిందికే నేను మనాలి ఇలా స్టే చెయ్యాలంట. ఫుల్ ట్రాఫిక్ జామ్. చుక్కలు కనిపించినాయి నాకు బండిలా టాటా ఏస్లో వచ్చేటప్పుడు అయితే. ఎందుకంటే మొత్తం రోడ్ అంతా ఉవ్వడు కాబడి ఉండే కదా, అసలు బండి కంట్రోల్ కాలే. ఏడ బండి ఏదైనా డ్యామేజ్ అవుతుందా అని చెప్పి గట్టిగా పట్టుకొని కూర్చున్న, బాడీ మొత్తం నొస్తుంది. పోయి ఫస్ట్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి, ఆకలి అవుతుంది నాకు. ఏం తినలేదు కూడా తినలేదు. మనకు డైలీ ఒక అడ్వెంచర్ అవుతుంది. కానీ అడ్వెంచర్ ఉంటేనే కదా లైఫ్లో మజా వచ్చేది. అడ్వెంచర్ లేకపోతే ఇంకెందుకు మనకి ట్రిప్పులు. అమ్మా ఏందిరా అయ్యా ట్రాఫిక్ జాము. ఏంద్రా పోరా అయ్యా. మా ఇక్కడ స్విగ్గీ జొమాటో కూడా ఉన్నట్టున్నది. ఫైనల్ అయితే రూమ్కి వచ్చేసిన, సుఖాలు కనిపించినాయి. దగ్గర గంట పట్టింది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే మనాలిలా. ఇదైతే స్మాల్ రూము, వాష్రూము, ఇదో బెడ్, సీటింగ్. అండ్ ఇడికెళ్ళి మనకు మొత్తం వ్యాలీ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు బయటికి అస్సలు ఎక్కడ ఊపిది అయితే లేదు, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ ట్రక్లా బండిని పట్టుకొని నడవంతా వస్తుంది. అండ్ ఆడ నూకి కాలాన్ని వస్తున్నాయి. ఫుడ్ కూడా బయటకెళ్ళి ఆర్డర్ చేసుకుంటా. ఈరోజు జల్దీ తిని పండుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తా. లేచి స్టార్ట్ అయిపోతా కాజాకి. మళ్ళీ వీడియో చేస్తానో లేదో తెలియదు, కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.